ఆర్టీసీలో డిజిటల్ సేవలతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. మీ టికెట్ యాప్ ద్వారా మొబైల్లోనే క్షణాల్లో బస్ పాస్లు పొందవచ్చు. మీ టికెట్ యాప్ డిజిటల్ సేవలకు స్పందన పెరుగుతోంది. గతంలో మాదిరి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే బాధ తప్పిందంటున్నారు ప్రయాణికులు. రానున్న రోజుల్లో స్టూడెంట్స్ పాసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. రోజు 28 లక్షల మంది హైదరాబాద్లోని ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్నారు. అందులో 1,00,000 మందికి పైగా బస్ పాస్ల ద్వారా ట్రావెల్ చేస్తున్నారు. వీరందరికీ డిజిటల్ యాప్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు అధికారులు. మీ టికెట్ యాప్ డిజిటల్ సేవలకు ప్రయాణికుల నుంచి స్పందన పెరుగుతోందన్నారు ఆర్టీసీ అధికారులు. క్షణాల్లో బస్ పాసులు రెన్యువల్ అవుతున్నాయన్నారు. నెలవారీ బస్ పాస్లతో పాటు 24 గంటలు డీజిల్ ట్రావెల్ పాస్లు ఎక్కువ మంది తీసుకుంటున్నారని తెలిపారు. ఫిబ్రవరి 25న ఈ సేవలు ప్రారంభించగా మార్చి 2 వరకు 8,000 మంది పాస్లు తీసుకున్నారు. రకరకాల ప్రయాణికులకి కన్వీనియంట్ కోసము 42 బస్ పాస్ కౌంటర్ల ద్వారా మనము బస్ పాస్లు అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇందులో జనరల్ బస్ పాస్లు ఉంటాయి, తర్వాత కన్సెషనల్ బస్ పాస్లు ఉంటాయి. సో జనరల్ బస్ పాస్లో ఏంటంటే మనకి సిటీ ఆర్డినరీ బస్ పాస్ ఉంటుంది, మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ఉంటుంది, మెట్రో డీలక్స్ బస్ పాస్ ఉంటుంది, అదేవిధంగా ఏసీ బస్ పాస్ ఉంటుంది, పుష్పక్ బస్ పాస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దాదాపు మనము ప్రతి నెల ఒక 75,000 పాసులు జనరల్ పాసులు, ఇంకొక 80,000 మనం స్టూడెంట్ బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రతి నెల 42 బస్ పాస్ కౌంటర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ మీ టికెట్ అనే యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో 42 కౌంటర్స్ ద్వారా బస్ పాస్లు ఇస్తున్నారు. 75,000 జనరల్, 20,000 స్టూడెంట్ బస్ పాస్లు ప్రతి నెల ఇస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ టికెట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈజీ ట్రావెల్ చేసుకోవాలన్నారు. బస్ కౌంటర్స్ వద్దకు ప్రయాణికులు రాకుండా ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు ఆర్టీసీ అధికారులు. ఈ యాప్ రావడం వలన ప్యాసింజర్స్ ఈ బస్ పాస్ కౌంటర్స్కి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళ మొబైల్లో జస్ట్ లాగిన్ అయిపోయి మీ టికెట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయిపోయి దానికి సంబంధించిన బస్ పాస్ టైప్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ యూపీఐ ద్వారా లేకపోతే బ్యాంక్ ద్వారా పే చేసేస్తే ఆ యొక్క యాప్ అనేది మన టికెట్ అనేది దాంట్లోనే డౌన్లోడ్ అయిపోతుంది. దీంట్లో సేఫ్టీగా కూడా ఒక డైనమిక్ క్యూఆర్ ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క డైనమిక్గా టైం కూడా డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఒకరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి, షేర్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా ఈ యొక్క యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ప్రతి నెల బస్ పాస్ల ద్వారా ఆర్టీసీకి 18 కోట్ల ఆదాయం వస్తుందంటున్నారు అధికారులు. యాప్ లో టికెట్ జనరేట్ చేసేటప్పుడు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు స్టూడెంట్ పాసులు కూడా యాప్ లో అందుబాటులోకి వస్తాయన్నారు ఆర్టీసీ అధికారులు. టికెట్ తీసుకుని బస్సులో కండక్టర్కి చూపించినప్పుడు మా టీంలో కూడా దీన్ని వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యూఆర్స్ కొన్ని స్కాన్ చేయగానే మనకి టీంలో అది వ్యాలిడా కాదా అనేది తెలుస్తుంది. మనం వ్యాలిడేట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు అనేది డేటా కూడా మనకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క ట్రావెలింగ్ ప్యాటర్న్ అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం బస్సెస్ కూడా మనం ఆపరేట్ చేసి పెంచే అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంటుంది. మొత్తం ఈ స్టూడెంట్స్ డేటాను కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ యొక్క యాప్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. వన్ డే ఆర్డినరీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ, పుష్పక్ ఏసీ బస్సుల్లో పాసులు డిజిటల్ ద్వారా అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.